హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రాజమండ్రి దేవి చౌక్ వెళ్ళాం కదండి. అక్కడైతే బాగా ఎంజాయ్ చేశానండి. మా అమ్మ వాళ్ళు వెళ్ళి రాజమండ్రి అనమాట. అక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసేసుకొని అన్నీ షాపింగ్స్ అంటే మహా ఇష్టం కదండి. షాపింగ్ అయితే క్లిప్స్ ఇవి అవి ఇంకా అన్నీ బోల్డ్ ఉన్నాయండి సామాన్లు. ఎంత నడకైనా నడిచేసాను అనమాట. అసలు కాలు నొప్పులు అన్నది రాలేదనమాట. మా హస్బెండ్ గారు అయితే అన్నారు, నువ్వు ఇంత దూరం అయితే నడుస్తావని, ఎక్కడైనా కొంచెం నడ అంటే నడవు అసలు నేర్పించారనమాట. అలా కాదండి, ఇవి షాపింగ్ కదా, మేము చూసుకుంటూ ఎంత దూరమైనా నడిచేస్తామో అని చెప్పాను అనమాట. మా అమ్మాయికి క్లిప్స్ పట్టీలు కప్పులు అవి తీసుకున్నానండి. నేనైతే కప్పులు అవి తీసుకున్నానండి. జాడీలు బేరం అయితే ఆడానమాట. నాకైతే బాగా అనిపించిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. వాళ్ళు నేను ఫుల్గా అన్నీ షాపింగ్ అయితే కొనేసాను. శారీస్ షాపింగ్ అయినా ఇలాంటి షాపింగ్ అయినా ఇంకా అసలు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మరుసటి రోజు అయితే మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అది కూడా రాజమండ్రిలోనేనమాట. మా అత్తయ్య గారు వాళ్ళ బంధువులు అనమాట. వాళ్ళైతే జాతర చేయించుకున్నారండి అమ్మవారికి. 9 నవరాత్రులు ఏమీ తినకుండా నైట్ 9 రోజులు కూడా నైటే పానీయాలతో ఉంటారట. నైటే పానీయం అది తాగుతారట. అంటే జ్యూసు ఏదో పాలు ఏదో తాగుతారటండి. అలాగే 9 రోజులు కటిక ఉపవాసంతో చేస్తారట. చాలా కట్టుదిట్టంగా చేశారండి అమ్మవారి జాతర అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఎంతమందికి అమ్మవారి పూనకాలు వచ్చేసాయంటే అండి, మొత్తం ఎంతమంది ఉన్నారంటే అండి, మొత్తం ఒక 5గురైనా అమ్మవార్లకి పూనకం అయితే వచ్చేసిందనమాట. గండర దీపాలు అవి వెలిగించుకొని గరికలు అవి పట్టుకొని జాతర అయితే చాలా అంటే చాలా బాగుందండి. జాతర బాగా జరిగిందనమాట. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నైట్ అయితే అగ్నిగుండం తొక్కారండి. బాయ్ బాయ్.